మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వంలో అసలు ఇంకా అసంతృప్తులు మిగిలి ఉన్నారు. తగిన న్యాయం జరగలేదు. అనుకున్న వాళ్ళకి ఆశించిన స్థాయిలో పదవి ఇవ్వలేదు. ఇక్కడ నోట్లో మందు కొడుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు నాగబాబు గారికి త్వరలో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి భవిష్యత్తులో ఈయనకి మంత్రిని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుందని. మంత్రివర్గ విస్తరణలో క్రమంలో భాగంగా చెప్పకుండానే కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం నెట్టింట్లో కూడా చూసాం, కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా చూసాం. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో పిఠాపురంలో అటు వర్మ వర్సెస్ జేఎస్పీ జనసేన, ఈ మూడు అయితే ఇక్కడ ప్రాబ్లం అయితే ఉంది. సో వర్మకు అన్యాయం చేశారని వీళ్ళ వర్గపోలు చెప్తుంటే, లేదు ఇది మా కృషితో మేం గెలిచామని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళైతే చెప్తారు. సరే, ఇక్కడ బాగానే ఉంది. సో నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో త్వరలో ఈయన ఏమన్నా మంత్రిగా తీసుకుంటారా మంత్రి వర్గంలో? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆసక్తిగా చూస్తున్నారు, వాళ్ళ అన్నగారైన కొణిదెల నాగబాబు గారిని పార్టీలోకి తీసుకుంటారని ఆయన సైతం అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన మనసులో మాట ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కూడా ఆయన చెప్పకుండా కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి క్రమంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఏమన్నా పెను మార్పు లాంటిది ఏమన్నా ఉంటారా? సరే, ఇప్పుడు వీళ్ళు ఉంటే అటు పిఠాపురంలో ఉన్న వర్మ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో నేను ఇస్తే నా నోట్లో మందు కొడుతున్నారని వర్మ వర్గీయులు అయితే చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టి నాగబాబు గారికి ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నారు అని వాళ్ళ సైతం ప్రజల సైతం అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనా అసలు ఇప్పుడు నాగబాబు గారికి త్వరలో మంత్రి పదవి ఇస్తారా? ఇస్తే ఏ శాఖ ఇవ్వచ్చు అనేది ప్రజెంట్ నెట్టింట్లో అయితే చర్చ అయితే జరుగుతుంది. సరే, ఇక్కడ వరకు ఒక ఎత్తు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుముఖతం చూపిస్తున్నారు ఇవ్వాలని. సో పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కూడా ప్రస్తావించారు, మంత్రి పదవి నాగబాబుకి ఇస్తే సో కొంచెం క్యాడర్ కూడా బలోపేతం చేసుకోవచ్చు అని ఆయన. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈయన జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఈయనకి ఇస్తే క్యాబినెట్ లోకి ఈయనకి తీసుకుంటే ఏ శాఖ ఇవ్వచ్చు? సో దీని వల్ల అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంపాక్ట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉందా అనేది వాళ్ళు సైతం అయితే వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో నాగబాబు గారికి మంత్రి పదవి అనేది రాబోతున్నా, అసలు వస్తే ఏ శాఖ ఇస్తాం అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీకేమనిపించింది ఈ వీడియోపై? నిజంగా ఇది ఏమన్నా రాజకీయాల్లో భాగంగా ఏమన్నా వీళ్ళు చేస్తున్నారా? లేదు లోపల అంతర్గతంగా ఏమైనా కొన్ని సంఘటనలు ఏంటేమైనా జరుగుతున్నాయి అనేది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. చూస్తున్నాను.